హాయ్ అండి. మేమైతే మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. మేమైతే మా పల్లెలో ఇలాగే చేసుకుంటామండి. మా పల్లెలో ఆషాఢం వచ్చేటప్పటికి ఎంతో సందడిగా ఉంటుంది అన్నమాట. వరలక్ష్మి పూజ వచ్చేస్తుంది, పనులన్నీ చేసుకోవాలని చాలా ఆనందంగా అయితే పనులన్నీ చక్కబెట్టుకుంటామండి. మేము అమ్మవారిని అయితే నేను ఇలా తయారు చేసుకున్నానండి. అదిగో చూడండి, అమ్మని అయితే అలా తయారు చేసుకున్నాక అలాగే చూడాలనిపిస్తుందండి ఆవిడ్ని. నాకు చాలా అయితే ఆనందంగా ఉందండి ఆవిడని తయారు చేసి. అది చూసుకుంటేనే ఎంతో కనుల పండుగ కింద అనిపిస్తుంది. అదిగో చూడండి ఆవిడని. నేనైతే అమ్మవారికి 11 రకాల పిండి వంటలు చేసుకుని పెట్టుకున్నానండి. అది మా ఓపిక కొలిదేనండి. మనం ఎన్ని రకాలు కావాలితే అన్ని రకాలు చేసుకుని పెట్టుకోవచ్చండి. అమ్మనైతే చూడండి బాగా తయారు చేసుకున్నాను. అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ అమ్మవారిని చూసి అలా ఉండిపోతున్నారు. అందరికీ చాలా ఆనందంగా ఉంది ఆవిడని చూసి. పూజ అయిపోయిన తర్వాత పేరంటాళ్ళని పెట్టుకుంటామండి మేము. ముందైతే పేరంటాళ్ళకి వాయినాలు అందుకుంటే కానీ మనం మంచినీళ్ళు కూడా తాగమండి ఇక్కడ. మా పల్లెటూరు పద్ధతి మాకు. అందరూ సాయంత్రం పేరంటకం పెట్టుకుంటాం. మేము పూజ అయిన వెంటనే వాయినాలు అందించుకుంటామండి. అదిగోండి పులిహార, బూర్లు, దద్దోజనం, పళ్ళండి, గారెలు, పాకం గారెలు, పరమాన్నం, అప్పాలు, పాలకాయలు, ఆరిది, మజ్జిగ ఆవడండి అమ్మవారికి ఇష్టం, పునుకులండి, శనగలు, ఉండ్రాళ్ళండి, అదే కుడువులు, ఇంకా రకరకాల పళ్ళన్నీ తెచ్చిపెట్టుకున్నామండి. పాలు కూడా పెట్టామండి అమ్మవారికి. చీర, జాకెట్టు మొత్తం మేమైతే ఇలాగే చేసుకుంటామండి మా పల్లెలోని. నేనైతే పెద్ద వాయినవండి, అదే కుడువులు వాయినవండి. ముందు అది అందుకుంటారండి. పెద్ద పేరంటాళ్ళకి ఇచ్చేస్తామండి కుడువులు వాయను. అదిగోనండి వాయను అయితే అందుకున్నారు. కుడువులు, గాజులు, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు దక్షిణ ఇస్తామండి మేమైతేని. అమ్మవారిని చూసి చాలా సరదా పడిపోతున్నారండి వచ్చిన వాళ్ళు. వాయినాలు అయితే అందుకున్నారు. ఆషాఢం మొదలవగానే మాకు పండగ కింద ఉంటుంది పల్లెటూరులోని. అందరూ పిల్లలు వంటని ఎవరింట్లో వాళ్ళు చక్క పెట్టేసేసుకుని శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసేసుకుంటారు శ్రావణం వచ్చేస్తుందని. వరలక్ష్మి వ్రతం అంటేనే ఒక పండగ కింద ఉంటుంది మాకు. అదిగోండి చక్కగా అయితే అందరూ అయితే వాయినాలు అందించుకుంటున్నారండి. ఇదే విధంగా మళ్ళీ దేవి నవరాత్రులు వస్తాయండి. దేవి నవరాత్రులు వచ్చిన మేము అలాగే దేవి నెలలో నిలబెట్టుకుంటామండి. నిలబెట్టుకుని ఇలాగ పేరంటాళ్ళని గట్ట పిలుచుకొని మళ్ళానే అవి జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చుకుంటామండి. పల్లెటూరులో మాకు అయితే చాలా సందడిగా ఉంటుందండి ఇక్కడ. వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇదిగా ఇంటింటికి ఎవరు మానరండి, అందరూ చేసుకుంటారు. చాలా సందడిగా ఉంటుంది అన్నమాట. ఒకరింటికి ఒకరు వెళ్తారండి వాయినాలు ఇచ్చుకోవడానికి. ఎవరింటికాడ ఒకరింటికాడ ఒకళ్ళు అమ్మవారిని చూసుకుని సరదా పడతారండి. ఇప్పుడు మా ఇంటికాడ వచ్చారు ఇంకా మేము మళ్ళీ ఇంటికి వెళ్తామండి.
అలాగే చాలా సందడిగా ఉంటుంది మా పల్లెలోని. వచ్చిన వాళ్ళు అయితే అమ్మవారిని చూసి చాలా ఆనందిస్తున్నారండి. అమ్మవారు చాలా బాగున్నారు, చాలా బాగున్నారు, చాలా బాగున్నారు అంటున్నారు. వాయినాలు అందుకోవడం అంటే అయిపోయిందండి. మళ్ళీ మేము వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి అందుకోవడానికి. చాలా బాగా జరిగింది వరలక్ష్మి పూజ. బాయ్.